మహి యాదవ్ ఫ్రమ్ విజయవాడ వీళ్ళు కామెంట్ చేశారండి. కలలో శివుడు తెలుపు నలుపు విగ్రహాలు కనిపించాయి అండ్ నేను మంటల్లో ఉన్న బూడిదను ఒళ్ళంతా రాసుకున్నట్లుగా కల వచ్చింది. ప్లీజ్ సార్ ఏమవుతుందో చెప్పండి. ఒకటి, విభూతి అనేది మనకి అద్భుతమైనటువంటి శివుడి యొక్క తత్వాన్ని, మనకి జన్మరాహిత్యాన్ని, బుద్ధి వికాసాన్ని కలిగించేది విభూతి. సో అటువంటి మీరు బూడిద అనుకుంటున్నారు, అది విభూతి. అంటే శ్మశాన విభూతి వేరు, అలాగే మనం చేసినటువంటి విభూతిని అంటే కొన్ని సుగంధమైనటువంటి కర్రలతో తయారు చేసినటువంటి మంట చేసి వాటి బూడి తీసుకొని శుద్ధి చేసినటువంటి విభూతి వేరు. కాబట్టి విభూతి అనేది కళ్ళకు కనిపించినప్పుడు ఒకటి, అది ఒళ్ళంతా రాసుకోవడం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈశ్వరతత్వం, ఈశ్వరుడు మనతో ఉన్నంతవరకు ఎటువంటి ఇబ్బంది లేదు. కళలో మీకు శివుడు నలుపు తెలుపు విగ్రహాలు కనిపించడం అనేది అమ్మవారితో కలుపు, అంటే అమ్మవారు తెలుపు అయ్యవారు నలుపు, ఈ రెండు దేవతల స్వరూపమే అర్ధనారీస్తత్వం మీకు వచ్చింది కనుక మహి యాదవ్ గారు మీకు మంచి అన్యోన్య దాంపత్యం, పెళ్ళవకపోతే పెళ్లి యోగం, పెళ్ళైతే సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, ధనయోగము, ఐశ్వర్యం కలగబోతోంది. విభూతి పెట్టుకోవడం వల్ల మంచి ఆయుష్, కీర్తి పొందుకునే అవకాశం ఉంటుంది. ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అష్టైశ్వర్య ప్రాప్తి ఉంటుంది. నమస్కారం.